మూవింగ్ ఆన్ పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ కసరత్తు చేస్తుంది. నేడు రాష్ట్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించబోతున్నారు. బీజేఎల్పీ నేత ఎంపికకు పరిశీలకుడిగా అమిత్ షా వ్యవహరించనున్నారు. ఈ నెల 9న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. సీఎంగా ఎవరు బాధ్యతలు చేపడతారనేది నేడు తేలనుంది. అలాగే పశ్చిమ చారిత్రాత్మక విజయం సాధించిన బీజేపీ ఇప్పుడు సీఎం పీఠంపై ఎవరిని కూర్చోబెడుతుందో అనేది కూడా ఆసక్తికరంగా మారింది. సువేందు అధికారే ఆ అవకాశం ఇస్తుందా? వివిధ రాష్ట్రాలలో కొత్త వారిని తెరపైకి తీసుకొచ్చినట్లుగా ఇక్కడ కూడా అలాంటి ప్రయోగమే జరగబోతుందా? ఈ అంశాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. అలాగే ప్రస్తుత ఎన్నికల్లోనూ మమతా బెనర్జీని ఓడించి సువేందు అధికారి చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో ఆయననే సీఎం రేసులో ముందుంటారని తెలుస్తుంది. మరోవైపు సీఎం రేసులో దిలీప్ ఘోష్, అగ్నిమిత్రపాల్, అలాగే స్వపన్ దాస్ గుప్తా, సుకాంత్, సమీక్ భట్టాచార్య, అరుణ్ కూడా వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో కొందరిని ఉప ముఖ్యమంత్రి పదవి కోసమైనా పరిగణలోకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మరోవైపు బెంగాల్ సీఎం పదవికి మమతా బెనర్జీ ఇంకా రాజీనామా చేయలేదు. నేటితో బెంగాల్ అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది. దీంతో టీఎంసీ ప్రభుత్వం ఆటోమేటిక్ గా రద్దయిపోతుంది. మమతా సీఎం పదవికి రాజీనామా చేయకపోయినా ప్రభుత్వం రద్దయినట్లుగా గవర్నర్ ప్రకటించే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ కసరత్తు చేస్తుంది. నేడు రాష్ట్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించబోతున్నారు. బీజేఎల్పీ నేత ఎంపికకు పరిశీలకుడిగా అమిత్ షా వ్యవహరించనున్నారు. ఈ నెల 9న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. సీఎంగా ఎవరు బాధ్యతలు చేపడతారనేది నేడు తేలనుంది. అలాగే పశ్చిమ బెంగాల్లో చారిత్రాత్మక విజయం సాధించిన బీజేపీ ఇప్పుడు సీఎం పీఠంపై ఎవరిని కూర్చోబెడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. సువేందు అధికారి పేరే ఎక్కువగా వినిపిస్తుంది. సువేందు అధికారికి ఛాన్స్ ఇస్తారా లేదా అనేది చూడాలి. సో ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి అందిస్తారు. స్వామి, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ వచ్చింది. ఫస్ట్ మనం అమిత్ షా వెస్ట్ బెంగాల్ టూర్ కి సంబంధించి మాట్లాడాలి. ఆ తర్వాత టీఎంసీలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఆ గుబులు అనేది మొదలైపోయినట్లుగా తెలుస్తుంది. టీఎంసీ సమావేశానికి 9 మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదని ఓవైపు సమాచారం వింటున్నాము. సో ఈ టూ సిచ్యువేషన్స్ ని ఎలా చూడొచ్చు అంటారు? చారిత్రాత్మకమైన విజయం తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో పార్టీ అధిష్టానం నిమగ్నమై ఉంది. ఇప్పటికే బెంగాల్ ఎలక్షన్ సంబంధించినటువంటి బీజేపీ నేత ఎంపిక ప్రక్రియకు పరిశీలకులుగా కేంద్ర మంత్రి అమిత్ షా ఉన్నారు. సహపరిశీలకులుగా ఒరిస్సా సీఎం పేరును మాంజిని కూడా ఇప్పటికే కేంద్ర పార్టీ నియమించింది. దీనికి సంబంధించినటువంటి సీఎం అధికారి ఎవరికి సీఎం పదవి ఎవరు తప్పిస్తుందని చెప్పేసి కూడా అందరూ ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో వైపు ఇప్పటి సువేంద్ర అధికారికి తప్పకుండా లేక నేత పేరును బీజేపీ తెరపై తీసుకొస్తుందని చూడాల్సి ఉంది. ఇటీవల జరిగినటువంటి గతంలో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హర్యానా, వైపు రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో కొత్త వారికి అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బెంగాల్ విషయంలో సువేందు అధికారాన్ని కాదని ఏ విధంగా వివరాలు కొత్త వారికి ఇస్తారని కూడా చర్చ కొనసాగుతుంది. ఇందులో సీఎం రేసు దిలీప్ ఘోష్, అగ్నిమిత్రపాల్, స్వపన్ దాస్ గుప్తా, సుకాంత్ మజుందార్, సమీక్ భట్టాచార్య, అరుణ్ హాల్దర్ పేర్లు అయితే తెరపైకి వచ్చాయి. వీరితో పాటు కొద్ది మందికి డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి మమతా బెనర్జీ పదవీ కాలం నేటితోనే ముగియనున్నది. ఆమె రాజీనామా చేయడానికి కారణంగా ఒకవైపు ఎలక్షన్ కమిషన్ కొత్త గెజెట్ ను జారీ చేసి పాత ప్రభుత్వ పదవీ కాలం ముగిసిందని చెప్పిన తర్వాత దీనికి సంబంధించి కొత్త ప్రభుత్వం కొలువుదీరవుతుంది. ఈ నెల 9వ తేదీన రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి రోజున బెంగాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని చెప్పేసి ఇప్పటికే డిసైడ్ చేశారు. దీంతో ఇప్పుడు ఎవరిని ఇప్పుడు సీఎం అభ్యర్థిగా కేంద్ర అధిష్టానం ప్రకటిస్తుంది. అక్కడ పరిశీలనగా వెళ్ళినటువంటి అమిత్ షా సమక్షంలో జరిగేటువంటి మీటింగ్ లో ఎవరికి ఈ అదృష్టం వరిస్తుందనేది కూడా చూడాల్సి ఉన్నది. శివాని.